లాస్ట్ చూద్దాం. మ్యానిపులేషన్ ఆల్టర్, అప్డేట్, డిలీట్ అవి చూద్దాం. ఫస్ట్ ఆల్టర్ చూద్దాం. ఆల్టర్ టేబుల్ సింటాక్స్ ఎట్లుంటదంటే ఆల్టర్ టేబుల్ దాని టేబుల్ పేరు. ఇప్పుడు ఎట్లా క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఎట్లా ఇచ్చినామో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, టేబుల్ నేమ్. సో ఇట్లనే ఆల్టర్ కమాండ్ ఎట్లుంటాయంటే అన్ని సేమ్ సింటాక్స్ ఉంటాయి. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ టేబుల్ పేరు ఇవ్వాలా. ఒక కాలం యాడ్ చేయాలనుకుంటే నువ్వు ఒక కాలం పెట్టి దాని పెట్టి డిపార్ట్మెంట్ దాని డాటా టైప్ ఇవ్వాలా. డిఫాల్ట్ నల్లని పెట్టినాకో దానిలో మొత్తం నల్ల స్టోర్ అవుతుంది. చెప్పిన ఇంతకుముందు వీడియోలో డిఫాల్ట్ ఎట్లా పనిచేస్తుంది. డిఫాల్ట్కి నువ్వు ఏం ఇక్కడ 18 పెట్టినావు కాదు, డిఫాల్ట్కి 18 ఫిల్ అవుతుంది అలా. సో ఆల్టర్ స్టేట్మెంట్ ఇట్లా సింటాక్స్ ఉంటుంది. ఆల్టర్ దాని టేబుల్ పేరు ఉంటుంది. టేబుల్ పేరు దాంట్లో నువ్వు ఏ కాలం యాడ్ చేయాలనుకుంటే యాడ్ కాలం పెట్టాలా. ఏ కాలం పేరు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ కాలం పేరు ఏ దాని ఏ టెక్స్ట్ డిపార్ట్మెంట్లో అంటాడు. ఆపరేషన్ డిపార్ట్మెంట్, ఈసీ డిపార్ట్మెంట్ టెక్స్ట్ ఉంటుంది. సో డిఫాల్ట్ నల్లు పెట్టాను. సో మన టాస్క్ ఇచ్చినాడు. ఇది ఒక అర్జెంట్ టేబుల్ ఫాలోయింగ్ రోస్, ఇది ఇట్లా ఉందంట. సో ఇది యాక్చువల్ టేబుల్ ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్. దాంట్లో మూడు కాలమ్స్ ఉన్నాయి. వాడు ఇంకో కాలమ్ యాడ్ చేయాలి. కాలమ్స్ అంటే ఇవి పైనుంచి కింద. సో వాడు ఇంకో కాలమ్ యాడ్ చేయాలంటే దాని పేరు డిజిగ్నేషన్. దాంట్లో ఇంకా నా డిఫాల్ట్ నల్లు పెట్టమంటారు. అంటే ఇట్లా వస్తుంది మన యాక్చువల్ అవుట్పుట్. సో ఇట్లా పెట్టమంటారు. డిజిగ్నేషన్ కొత్త కాలమ్ యాడ్ చేయాలి. యాక్చువల్ టేబుల్ ఇట్లా. సో ఏం చేయాలా, ఒక యాడ్ చేయాలంటే మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాం. ఆల్టర్ ఏం చేయాలనుకుంటున్నాం, టేబుల్ని ఆల్టర్ చేయాలి. సో టేబుల్, ఆ టేబుల్ పేరు ఏం పేరు ఇక్కడ ఇచ్చి ఉంటాడు. ఆ టేబుల్ పేరు ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, అది టేబుల్ ఎంప్లాయీ, అర్జెంట్ టేబుల్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ అనుకుంటా, ఎందుకంటే ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం టేబుల్ నేమ్ కట్టుకున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. టేబుల్ నేమ్ ఎంప్లాయీ, ఫస్ట్ టేబుల్ నేమ్ ఎందుకంటే సెలెక్ట్ టేబుల్ యాక్సెస్ చేయాలంటే ఈ సింటాక్స్. టేబుల్ నేమ్ ఎంప్లాయీ అనమాట. సో దీనిపైన చేద్దాం ఇక. ఫస్ట్ ఆల్టర్ టేబుల్ పేరు ఇవ్వాలి. టేబుల్ పేరు ఎంప్లాయీ. ఓకే, ఆల్టర్ టేబుల్ ఏం చేయాలనుకుంటున్నాం, యాడ్ చేయాలనుకుంటున్నాం. యాడ్ ఏం యాడ్ చేయాలనుకుంటున్నాం, కాలం యాడ్ చేయాలనుకుంటున్నాం. యాడ్ కాలం పేరు ఏం పేరు, డిజిగ్నేషన్. దాన్ని ఏ డాట్ టైప్, టెక్స్ట్ డాట్ టైపు. డిఫాల్ట్ ఏం ఎంటర్ చేయకపోతే నల్లు పెట్టాలంట. అయిపోయి డన్. సో కాలం అనేది యాడ్ అయిపోతుంది. డిజిగ్నేషన్ టెక్స్ట్ డిఫాల్ట్ నల్ ఆల్టర్ టైప్. సో వాడు యాడ్ చేయమంటుండు. యాడ్ చేసి మనకు డాటా రిప్లై సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు అది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇట్లా వస్తుంది. డిజిగ్నేషన్ అనేది యాడ్ అయింది. దాంట్లోనే డిఫాల్ట్ నల్లు పెట్టినాం కాబట్టి అలానే వాల్యూస్ నల్లు ఎంటర్ అయ్యింది. ఓకే డన్. ఇంకా ఆల్టర్ కమాండ్, ఇంకా అప్డేట్ కమాండ్, మనం వాల్యూని అప్డేట్ చేయొచ్చు అనమాట. అప్డేట్ టేబుల్ నేమ్, ఇది స్టూడెంట్ అనేది టేబుల్ నేమ్, సెట్ అనేది క్లాస్, ఏజ్ వేర్ ఏజ్ స్టూడెంట్ ఐడి 23 దగ్గర ఏజ్ అనేది 6 అని అప్డేట్ అవుతుంది, వేరే వాడతాం. సో వాడు టాస్క్ ఇచ్చాడు. సెట్ డిపార్ట్మెంట్ యాజ్ హెచ్ఆర్ ఆఫ్ ద ఎంప్లాయీ విత్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 2. సో డిపార్ట్మెంట్, సో ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. అన్నిటికీ సెలెక్ట్ ఫస్ట్ అప్డేట్ చేయమన్నాడు కదా. సో అప్డేట్
టేబుల్ పేరు, మన టేబుల్ పేరు ఏం పేరు? ఎంప్లాయీ కదా. ఎగ్జిస్టింగ్ టేబుల్ ఎంప్లాయీ పేరు, టేబుల్ పేరు ఎంప్లాయీ. ఎంప్లాయీ టేబుల్ నుంచి మనం ఏం అప్డేట్ చేయాలంట? డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్, ఈక్వల్స్ టు హెచ్ఆర్. ఎక్కడ అప్డేట్ చేయాలా? వేర్ ఎక్కడైతే ఎంప్లాయీ ఐడి అనేది 2 ఉన్నప్పుడు, ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ 0, ఎంప్లాయీ ఐడి 2, ఎంప్లాయీ ఐడి 2 అంటే ఇక్కడ సెట్, ఇక్కడ సెట్ రావాలి. ఓకేనా? సెట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇట్లా సార్ చూడు, ఎక్కడైతే ఎంప్లాయీ 2 ఉన్నో ఇక్కడ ఆపరేషన్ ఉంది కదా, ఆపరేషన్ కాడ హెచ్ఆర్ అవుతుంది. సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ని ప్రింట్ కూడా మనమే చేయాలి, వాడు ఏమి ఇస్తలే, అందుకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇది చూడు, డిపార్ట్మెంట్ ఆపరేషన్ ఉండే ఇది ఎంప్లాయీ 2ది, అది హెచ్ఆర్ లెక్క అప్డేట్ అయింది. తర్వాత ప్రాక్టీస్, ఇప్పుడు ఆల్టర్ టేబుల్. సో వీడు ఏమంటుండు, ఒక టేబుల్ ఇచ్చిండు మనకి, ఒక కొత్త కాలం యాడ్ చేయమంటుండు. సో యాడ్ చేయాలంటే ఆల్టర్, కొత్త కాలం యాడ్ చేయమంటుండు, దాని వాల్యూస్ డిఫాల్ట్ 100 పెట్టుకుంటాడు. అవుట్పుట్ అంటే ప్రింట్ చేయమంటాడు. ఒరిజినల్ టేబుల్ ఇట్లా ఉంటుంది. సో ఆల్టర్ టేబుల్, టేబుల్ పేరు అనమాట. టేబుల్ పేరు ఏం పేరు? టేబుల్ పేరు ఎంప్లాయీ. ఎంప్లాయీ యాడ్ చేస్తున్నాం కదా, యాడ్ కాలం, కాలం యాడ్ చేస్తున్నాం. దాని పేరు ఏం పేరు? అవర్లీ, HOURLY, అవర్లీ పే అని. ఇది మనం యాడ్ చేసే కాలం పేరు. ఇది ఏమంటుండు, ఇలా అన్ని ఇంటీజర్స్ ఉంటాయి. సో ఇంటీజర్ ఇంటూ అంటారు, సో ఇంటూ ఎంటర్ చేయాలి. ఇంకా డిఫాల్ట్ 100 పెట్టమంటాం, డిఫాల్ట్ 100 అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ టేబుల్ని రిట్రీవ్ చేయాలి కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఏం లేదా, టేబుల్ దీని ఒక కాలంని యాడ్ చేయాలంటే మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేయాలి. సో ఆల్టర్ కమాండ్ యూజ్ చేసిన దాంట్లో అవర్లీ పే అని కాలం యాడ్ చేసిన, దీని డిఫాల్ట్ 100 అన్న 100 పెట్టమన్నాడు కాబట్టి అన్ని డిఫాల్ట్ 100 వచ్చేసినాయి. తర్వాత ప్రాక్టీస్. సో టేబుల్ని అప్డేట్ చేయమంటాడు. సో మనం ఇప్పటిదాకా అవర్లీ పే అనే ఆ కాలంని యాడ్ చేసినాం కదా, జస్ట్ బిఫోర్, ఇప్పుడు ఒక కాలం ఉండు. సో అక్కడ ఏమంటుండు, అవర్లీ పే ఏదైతే ఉందో అది 150 అవర్ పే టు సెట్, అవర్ పే టు 150 ఫర్ ఎంప్లాయీ ఈస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అవర్లీ పే 150 పెట్టమంటాడు. హెచ్ఆర్కి ఎట్లా ఎక్కడ రావాలి కదా, అందుకే 150 పెట్టమంటాడు. సో అప్డేట్ వాడాలి, అప్డేట్ టేబుల్ పేరు ఎంప్లాయీ. ఇక్కడ ఏమంటాడు వాడు, ఏదైతే అవర్లీ పే నువ్వు ఇప్పుడు యాడ్ చేసినావు కదా, అది అప్డేట్ చేయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గర అది 150 పే, సెట్ HOR అవర్లీ పే, అవర్లీ పే కాలం అవర్లీ పే ఈక్వల్స్ టు. సో అవర్లీ పే దగ్గర 100 కాదా, నాకు 150 కావాలి. ఎక్కడ కావాలా? వేర్ ఎక్కడైతే డిపార్ట్మెంట్ జస్ట్ కొంచెం అనుకుంటా చేసుకుంటా పోతే సింటాక్స్ ఆటోమేటిక్గా వస్తుంది. డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గర అవర్లీ పే 150 మాడాలి. దాన్ని ప్రింట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఒక టేబుల్ని ప్రింట్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ పేరు. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కదా, అవర్లీ పే ఇట్ సెలెక్ట్ స్పెల్లింగ్ SCSL. ఇప్పుడు చూడు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇక్కడ కూడా ఉన్నాడు, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 4. సో అక్కడ 100 కాలం 150 అప్డేట్ ఇట్లా వాడతారు అనమాట అప్డేట్.
ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డిలీట్ ఒక రోని డిలీట్ చేయాలన్నా, ఇప్పుడు డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్. ఎక్కడ నుంచి తీసేస్తున్నావు డిలీట్? దేన్ని డిలీట్ చేస్తున్నావు? ఎక్కడ నుంచి? టేబుల్ నుంచి డిలీట్ చేస్తున్నావు కాబట్టి అక్కడ టేబుల్ పేరు ఇవ్వాలి. డిలీట్ ఫ్రమ్ టేబుల్ ఎక్కడైతే స్టూడెంట్ ఐడి 8 కాడ డిలీట్ అయిపోవాలి. సో స్టూడెంట్ ఐడి ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతుంది. మన టాస్క్ ఇచ్చిండు, డిలీట్ ఆల్ ద రోస్ ఎంప్లాయ్ టేబుల్ ఊస్ డిపార్ట్మెంట్ ఇస్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని డిలీట్ చేయమంటాడు. సో ఏం రాయాలి కమాండ్? డిలీట్ ఎక్కడ నుంచి డిలీట్ చేస్తున్నావు? ఫ్రమ్. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్. ఇది ఎంప్లాయ్. ఎంప్లాయ్ ఏం డిలీట్ చేయాలి? డిలీట్ ఫ్రమ్ ఏం డిలీట్ చేయమంటాడు? డిపార్ట్మెంట్. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్. సింటాక్స్ వేర్ ఎక్కడైతే డిపార్ట్మెంట్ అన్నది హెచ్ఆర్ ఉన్నాయి కదా డిలీట్ చేయి. హెచ్ఆర్. ఇప్పుడు హెచ్ఆర్ అనే ఎంప్లాయీ ఐడి 3 కాడ ఉంది, అది డిలీట్ అయిపోతుంది. దీన్ని ఇంకా మళ్ళీ మనం ప్రింట్ చేయాలి కదా. స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు ముగ్గురే కనిపిస్తారు. చూడు 1, 2, 4 ఎంప్లాయీ. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డిలీట్ అయిపోయింది. జూలై లీ అనేటోడు. అంటే కాన్స్టెంట్స్. టాస్క్ ఏమి ఇచ్చింది? ఎంప్లాయీ టీచర్ ఎంప్లాయీ యూనిక్ డిపార్ట్మెంట్ క్రియేట్ ఏ టేబుల్. సో చెప్పిన కాన్స్టెంట్స్ చెప్పిన కదా, ప్రైమరీకి యూనిక్కి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో వాడు ఏమంటాడు? ఒక టేబుల్ క్రియేట్ చేయమంటాడు. క్రియేట్ టేబుల్. టేబుల్ పేరు ఎంప్లాయీ. ఎంప్లాయీ అని క్రియేట్ చేసినాక సో ఎంప్లాయీ ఐడి అనేది ఫస్ట్ కాలం. ఎంప్లాయీ ఐడి అది ఏముండాలా? ఇంటీజర్ ఇంటర్ పెట్టి అది ప్రైమరీకి ఇవ్వబెట్టమంటారు. అందుకని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన టాస్క్ ఇచ్చిన అదే నాకు రాస్తున్నట్టు. సో ప్రైమరీ కీ అయిపోయింది కామా. నెక్స్ట్ ఇంకేంటిది? ఎంప్లాయీ నేమ్ అంట. ఎంప్లాయీ నేమ్ అదేంటిది? టెక్స్ట్ డాట్ సెట్. సో టెక్స్ట్ అదేమంట? యూనిక్ కీ అంట. యూనిక్. ఎంప్లాయీ పేర్లన్నీ యూనిక్ ఉండాలి. యూనిక్ యూనిక్. అంటే డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ఇది టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ డాట్ టైప్. నాట్ నల్ చెక్. సో నాట్ నల్ చెక్ ఏం చేస్తుందంటే ఇచ్చిన డిపార్ట్మెంట్ చెక్ ఏం చేస్తుందంటే ఇచ్చిన డిపార్ట్మెంట్ ఈ 3 డిపార్ట్మెంట్లో ఉందా లేదా చూస్తుంది అనమాట. డిపార్ట్మెంట్ ఇచ్చే డిపార్ట్మెంట్ వాడు ఎంటర్ చేస్తాడు చూసినావా, ఆ ఎంటర్ చేసి సేల్స్ లోపల ఉండాలా లేకపోతే ఫైనాన్స్ లోపల ఉండాలా లేకపోతే ఆపరేషన్. ఈ ఈ మూడిట్లు ఇస్తేనే అది తీసుకుంటుంది ఆపరేషన్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి సెమీకండక్టర్ స్టేట్మెంట్ ఎంటర్ చేయాలి. మన టేబుల్ ప్రింట్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. రన్ చేద్దాం. ఫైనాన్స్ ఇక్కడ ఫైనాన్స్ సేల్స్ ఫైనాన్స్. సో వాడు జస్ట్ టేబుల్ క్రియేట్ చేయమంటాడు కాబట్టి టేబుల్ క్రియేట్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మనకు ఆన్సర్ వచ్చేసేసి మనం అంటే రన్ చేస్తే అందుకే టేబుల్ వస్తుంది. సో ఇప్పుడు ఒక టేబుల్ని డిలీట్ టాస్క్ ఇచ్చిండు డిలీట్ చేయమని. ఏమి ఇచ్చిన టాస్క్? ఓ రోన్ డిలీట్ చేయమంటాడు. వేర్ డిపార్ట్మెంట్ ఇస్ సో డిలీట్. ఎక్కడ నుంచి డిలీట్ చేస్తున్నావు? ఫ్రమ్. టేబుల్ పేరు ఏంటిది? ఎంప్లాయ్. ఎక్కడ డిపార్ట్మెంట్ ఏంటి? డిలీట్ వేర్ ఎక్కడైతే డిపార్ట్మెంట్
అక్కడ టేబుల్లో క్యాపిటల్ డి ఉంది కాబట్టి అదే వాడాలి. అక్కడ ఏముంటే డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు క్లయింట్. క్లయింట్ ఉన్నది కాబట్టి డిలీట్ అయిపోతుంది. Where the department output enter doesn't as follows: CLI capital C small c పెట్టిన, అందుకే డిలీట్ కాదు. ఇప్పుడు డిలీట్ అవుతుంది. డిలీట్ అయింది డిపార్ట్మెంట్ క్లయింట్. సో రన్ చేసి ఇట్లా ఏం ఎర్రర్ ఉంటే దాన్ని ఫైండ్ చేయమంటాడు. ఎర్రర్ వచ్చింది చూడు. ఎందుకంటే వీడు ఇక్కడ ఐడి బ్రెండెడ్ 1 2 3 ఐడి అనేది యూనిక్ ఉండాలి. సేమ్ ఐడి ఇచ్చిండు 1 1 1. సో ఇది ఒక ఎర్రర్. ఇంకా మళ్ళీ ఈడ 1 2 3 4 అడ్రస్ కూడా మళ్ళీ సేమ్ ఇచ్చిండు. పర్ఫెక్ట్. ఎందుకంటే ఆడ ఐడి ఇక్కడ ప్రైవేట్ కీ వాడినాక ఈడ వాడు మళ్ళీ ఇక్కడ 1 1 ఎందుకు ఇయ్యడు, అందుకే ఎర్రర్ వచ్చింది. ఇంకోటి అడ్రస్ అని యూనిక్ ఉండాలన్నాడు. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అడ్రస్ థర్డ్ అడ్రస్ సేమ్, అందుకే ఎర్రర్స్ వచ్చింది. సో కరెక్ట్ అయిపోయింది. సో ఈ క్లాస్తో ఈ మోడల్ అయిపోయింది.